అందరికీ నమస్కారం. ఈరోజు మనం నెల్లూరు నగరంలో ఇస్కాన్ టెంపుల్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న మంచి వాతావరణం చూసి నాకు మన దేవాదాయ శాఖలో జరిగే ఈ అభివృద్ధి ప్రజలతో చెప్పుకోవాలనిపించింది. మన కూటమి గవర్నమెంట్ అధినేత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు, ఆయన పేరులోనే పవిత్రమైన నారాయణ మంత్రం ఉంది, శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎంతో డెవలప్మెంట్ చేశారండి దేవాదాయ శాఖలో. దేవాదాయ శాఖకే వన్నీ తెచ్చినటువంటి ఒక మంచి రూపం కలిగినటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సేవలు మనం ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది. మునుపటి గవర్నమెంట్లో రథాలు తగలబెట్టడం, విగ్రహాలు ధ్వంసం చేయడం, ఇలాంటి విధ్వంస పాలన మనం చూసాం. ఇప్పుడు కూటమి గవర్నమెంట్లో రామనారాయణ రెడ్డి గారి చొరవతోటి దేవాలయాలు, ఆగమ పండితుల జీవితాలు, వాళ్ళ జీవితాలు కానీ, ధూపదీప నైవేద్యాలు కానీ ఎంతో అద్భుతంగా డెవలప్మెంట్ అవుతున్నాయి. అయితే చాలామంది చదువుకున్న వాళ్ళు అనుకోవచ్చు, ఈ భక్తిభావం మీద, మూఢనమ్మకం మీద ఎందుకు అంత ఫోకస్ పెడుతుంది గవర్నమెంట్ అనేసి. దాన్ని ఇంకో విధంగా చూద్దాం. ఆధ్యాత్మికత అనేది మనుషులలో భక్తిభావం పెంచి క్రమశిక్షణ అనేది వాళ్ళల్లో పెంచుతుంది. క్రమశిక్షణతో కలిగిన వ్యక్తులు ఒకరికొకరిని మర్యాదించుకోవడం, గౌరవించుకోవడం, భాష కానీ అంతా మంచిగా ఉండి సొసైటీలో మంచితనాన్ని పెంపొందిస్తాయి. మనుషులలో మంచి ఆలోచన కలుగుతుంది. ఒక పాజిటివ్ బిహేవియర్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది అన్నమాట. అందువల్ల ఆధ్యాత్మికత అనేది ఒక డెవలప్మెంట్లో భాగమే. ఆగమ పండితులే దైవ కార్యాలలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. వైదికపరమైన నిర్ణయాలన్నీ ఆగమ పండితులకే అధికారం ఇచ్చింది మన కూటమి గవర్నమెంటు. అట్లాగే ధూపదీప నైవేద్యం స్కీము 5,000 రూపాయలు ఉన్నది నెలకి 10,000 రూపాయలకి పెంచడం జరిగింది. ఇందుకు ఖర్చు 70 కోట్ల రూపాయలు. మీరు గుళ్ళు డెవలప్మెంట్ చూసుకుంటే శ్రీవాణి ట్రస్ట్ కింద టీటీడీ నిధులతోటి 5,000 గుడులు నిర్మాణం జరగడానికి ఇంచుమించు 750 కోట్లు శాంక్షన్ చేసి 5,000 గుళ్ళు డెవలప్మెంట్కి నోచుకుంటున్నాయి. అలాగే మీరు ఆత్మకూరు నియోజకవర్గం తీసుకుంటే, నెల్లూరులోని ఆత్మకూరు నియోజకవర్గం ఇంచుమించు 100 గుళ్ళకు పైగా 5 లక్షలు రిపేర్లకు, చిన్న చిన్న వర్కులకు శాంక్షన్ చేయడం జరిగింది. ఇందువల్ల ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఇంచుమించు 10 నుంచి 20 గుళ్ళు డెవలప్ అవుతున్నాయి. అలాగే స్టేట్ వైడ్ తీసుకుంటే CGF నిధుల కింద 499 వర్కులు శాంక్షన్ చేసి దేవాలయాలు స్టేట్ వైడ్గా ఎన్నో డెవలప్మెంట్ జరుగుతున్నాయి. కేవలం దేవాలయాల అభివృద్ధే కాకుండా టెంపుల్ టూరిజంను కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు. మొన్ననే మీరు చూశారు, ఒక బస్సు లాంచ్ చేయడం జరిగింది తీర్థయాత్రలకు. 74 దేవాలయాల్లో నిత్యాన్నదానం ఆయన శాంక్షన్ చేశారు. 74 దేవాలయాల్లో ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. వేద పాఠశాలలో చదివే చిన్నారులకు, పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకం ఒకటి ఏర్పాటు చేశారు. అట్లాగే 3,000కి పైగా రూపాయలు నెలకి వేద పాఠశాలలో చదివే పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఎన్నెన్నో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు చేయడం జరుగుతూ ఉంది. గోమాతకి మన సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యత ఉంది. అందువల్లే కూటమి గవర్నమెంటు గోశాలలకి, గో సంరక్షణ కోసం ఎంతో ఖర్చు చేసి గోవుల్ని దేవతలాగా పూజించే ప్రక్రియ ఈ దేవాలయంలో మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ. మరి ఇంత డెవలప్మెంట్ చేస్తున్న కూటమి గవర్నమెంటు ఆ కామధేను ఆశీస్సులు కూడా ఉంటాయని మేము మనవి చేసుకుంటున్నాం.